దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యంలో మరికొన్ని జీవులు ఉన్నాయి. వాటి గురించి కూడా మనం తెలుసుకోవాలని దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. ఎందుకంటే వాటి విషయంలో మనము జాగ్రత్త ఎలా పడుతున్నాయో చూసి మనం కూడా అలా ఉండాలనేటువంటి విషయాన్ని దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. సామెతల గ్రంథంలో 30వ అధ్యాయము 24 నుంచి 28 వచనాల వరకు కొన్ని విషయాలు మనకి రాశాడు భక్తుడు. దేవుడు ఒక చక్కని విషయాన్ని మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యొక్క సృష్టిలో జీవులు దేవుని మాట విని అని చెప్పుకున్నాము. అయితే ఇక్కడ దేవుని వాక్యంలో భక్తులు జ్ఞాని అయినటువంటి రాజు అయినటువంటి ఆగూరు రాసినటువంటి మాటలని ఇక్కడ మనకు రాయబడతా వచ్చింది. సామెతల గ్రంథం 30లో ఈ ఆగూరు రాసినటువంటి మాటల్లో చాలా వివేచన గురించి రాయబడతా వచ్చింది. అందులో రాస్తున్నాడు కదా, 4 జీవులు భూమి మీద మిక్కిలి చిన్నవి, కానీ అవి మిక్కిలి జ్ఞానం కలిగినవి అని చెప్తా వచ్చాడు. అయితే జీవుల గురించి లేకపోతే ఆ యొక్క చిన్న చిన్న వాటి గురించి మనకు అవసరమైంది అనుకోవచ్చు మనం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అవి ఎంత చిన్నవైనప్పటికీ కూడా వాటికి ఉన్న జ్ఞానము గొప్పదని చెప్తా ఉంది. అందువల్ల మనము కూడా జ్ఞానము కలిగినటువంటి వారంగా ఉండాలన్నటువంటి విషయాన్ని దేవుడు మనకి తన పిల్లలుగా జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే వాటిలో మనం ఇక్కడ చూస్తూ ఉంటే జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకనంటే సామెతలు రాస్తూ ఉంటాడు, జ్ఞానము గలవాడు తప్పించబడతాడు అన్నాడు, జ్ఞానము కలిగిన వాడు రక్షించబడతాడని చెప్తున్నాడు. ఎలాగయ్యా అంటే జ్ఞానం ఉన్నప్పుడు ఆ జ్ఞానము చేత మనం వచ్చే అపాయంలో నుంచి మనము తప్పించుకోగలుగుతాము. జ్ఞానము లేక మూర్ఖం అనేటువంటిది లేదా తెలివి తక్కువ అనేటువంటిది మనల్ని చాలాసార్లు అపాయాలకి ప్రమాదాలకి గురి చేస్తూ ఉంటుంది కదా. అనేకమైనటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉంటే జరిగినటువంటి పోరాటాల్లో లేకపోతే దుమ్ములాటలో లేకపోతే కొట్లాటల్లో ఎవరు చిక్కుబడతా ఉంటారు? ఏమి తెలియని అమాయకులు పట్టుకెళ్తారు పోలీసు వాళ్ళు. ఎందుకో తెలుసా? తెలివి కలిగిన వాడు అప్పటిదాకా కొట్లాటలో పోరాటం చేస్తాడు. ఆ శబ్దం తెలియగానే వాడు వస్తున్నారనే ఆచూకు తెలియగానే వాడు తప్పించుకొని పోతాడు. ఏమీ తెలియకుండా అక్కడ అదేదో సోద్యం చూద్దామని నుంచున్నటువంటి వాడిని పట్టుకెళ్ళిపోతా ఉంటారు. వాడికి జ్ఞానం లేదు కాబట్టి వాడు ఆ ప్రమాదం రాబోతా ఉంది, వాడు వస్తున్నారని తెలిసినా కానీ చూద్దామనేటువంటి ధ్యాసలో ఉండి వాడు పట్టుబడతాడు. కానీ జ్ఞానం అనేది మనం కాపాడుతుంది. ఇక్కడ జ్ఞానం అనేది ఏదయ్యా అని మనం చూసినట్లయితే యోబులు అంటా ఉంటాడు. చూడండి, యోబు గ్రంథంలో 28వ అధ్యాయము 28వ వచనంలో యోబు చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానం అని చెప్తున్నాడు. దుష్టత్వంలో నుంచి విడచటమే అది వివేకం అని చెప్పాడు. జ్ఞానం అనేది వివేకం అనేది మనం కలిగి ఉండాలి. ఆ జ్ఞానము వివేకం మనం లేకపోతే మనం ఇబ్బంది పడిపోతాం. అదే మాటని మనకి సామెతల్లో కూడా సొలొమోను చెప్పిన మాటలో మనం గమనిస్తా ఉన్నప్పుడు 1వ అధ్యాయంలో 7వ వచనం ఏమని చెప్తా ఉంటాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం అని చెప్పాడు. అందువల్ల జ్ఞానం అంటే ఏదయ్యా అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం. జ్ఞానం అలాగా అభివృద్ధి పొందుద్ది అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా అభివృద్ధి పొందుద్దని చెప్తా వచ్చాడు. అయితే మనం ఇక్కడ దేవుని సన్నిధిలో రాజు అయినటువంటి జ్ఞాని అయినటువంటి అగూరు చెప్పినటువంటి మాటల ప్రకారంగా 4 చిన్న జీవుల గురించి జ్ఞాపకం చేశాడు. ఆ 4 చిన్న జీవుల్లో మొట్టమొదటి ఏం చెప్తున్నాడు? చీమలు అని చెప్పాడు. చీమ అనేటువంటిది చాలా చిన్న జీవి. మనకు తెలిసినట్లో చిన్నది ఏదయ్యా అంటే చీమ. చీమ అనేది చాలా చిన్నది. కొన్ని పెద్దవి చిన్నవి కూడా ఉంటా ఉంటాయి. బాగా కొన్ని చీమలు అయితే మరీ చిన్నగా ఉంటా ఉంటాయి. అవి సరే కంటికి కూడా కనపడిన చీమలు ఉంటాయి, కానీ అవి బలహీనమైనవే, చిన్నవే. కానీ వాటి తెలివి అనేది చాలా గొప్పదని చెప్తున్నాడు. ఎందుకయ్యా అంటే అవి ఇబ్బంది రాకుండా తెలివితో తమకు కావాల్సిన వాటిని సమకూర్చుకుంటాయని చెప్తున్నాడు అన్నమాట. అలాగే ఇక్కడ మనం చూస్తూ ఉంటే మన జీవితాల్లో మనము కూడా దేవుడు చెప్పిన మాట ప్రకారముగా తెలివిని కలిగి ఉండాలి, వివేకాన్ని కలిగి ఉండాలని చెప్తున్నాడు. యేసు ప్రభువు చెప్పాడు, పాముల వలె వివేకము కలిగి ఉండు అని చెప్తున్నాడు. మనం
కనుక చీమలు అనేవి తెలివి కలిగినవి. అవి ఏం చేస్తాయంట, తమ యొక్క జీవితంలో ఎప్పుడైతే పని చేయాలో అప్పుడు పని చేస్తాయి. వేసవిలో అవి తమ ఆహారాన్ని సమకూర్చుకుంటాయి అన్నాడు. అదే సామెతల గ్రంథంలో 6వ అధ్యాయంలో 6-8 వచ్చారు, చదవండి. ఏమన్నాడు? సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలో కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను, అవి వేసవి కాలములో ఆహారము సిద్ధపరచుకొను, కోతకాలమందు ధాన్యమును కూర్చుకొనును. ఏమన్నాడు ఇక్కడ? సోమని చీమల దగ్గరికి వెళ్ళమంటున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? మనుషులతో మాట్లాడుతున్నాడు దేవుడు. మనుషులతో మాట్లాడతా, నువ్వు సోమరివు కాబట్టి చీమల దగ్గరికి వెళ్ళు, వాటి నడతలను చూడు, అవి చేసే పనులు చూడు. అవి ఎంతో చిన్న జీవులు, అల్పమైన జీవులు, కానీ అవి చాలా గొప్ప పని చేస్తూ ఉంటాయట. ఒక చీమ దానికంటే కూడా 10 రెట్ల బరువునే మోయగలుగుతూ ఉంటుంది. చీమ చాలా చిన్నది కదా, కానీ చచ్చిపోయినటువంటి ఒక ఈగను కూడా చీమ పోసుకుని వెళ్ళగలుగుతుంది, లాక్కొని వెళ్తుంది. అలాగా ఒకవేళ అది మొయ్యలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మిగిలిన వాటిని కలుపుకొని దాన్ని అలాగా తీసుకుని అది నడిచి వెళ్తుందేమో అనుకున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది మనకి. ఎందుకంటే ఈ చీమలన్నీ కూడా కలిసి దాన్ని మోసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అవి బలహీనమైన జీవులే, కానీ ఆ బలహీనత ఉన్నప్పటికీ వాటిని చిన్నచూపు చూడొద్దు. కారణం ఏంటంటే, అవి కొన్ని పర్యాయాలు మనం నడుస్తూ ఉన్నప్పుడు వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ మనకు తెలియకుండానే వాటి మీద కాలేసి అవి నలిగిపోతూ ఉంటాయి. అయినప్పటికీ వాటి తెలివి అమోఘం అని చెప్తున్నాడు. మనము వాటిలాగా ఉండాలని చెప్తున్నాడు. అందుకు కారణం ఏంటంటే, అవి ఒక ప్రణాళికను కలిగి ఉన్నాయి, వాటికి ఒక ఆలోచన కలిగి ఉన్నాయి. వాటికి ఏమన్నాడు? నాయకుడు లేడు, రాజులు లేడు, విచారణకర్తలు లేరు, అధిపతులు లేరు. అయినా సరే అవన్నీ కూడా చాలా బలముగా పనిచేస్తాయని చెప్తున్నాడు. అవన్నీ కూడా క్రమముగా పనిచేస్తూ ఉంటాయి. మీరు చూస్తారు, ఎప్పుడైనా కానీ ఒక పక్కన చీమలు వెళ్తూ ఉంటే గోడ మీద కానీ ఎక్కడైనా కానీ అవంతా కూడా ఒక లైన్గా వెళ్తూ ఉంటాయి. అదే లైన్లో వెళ్ళే చీమలు వచ్చే చీమలు అన్నీ కూడా ఒకదాన్ని ఒకటి తాకి వెళ్తూ ఉంటాయి. వాటికి విచారణకర్త లేదు. ఎవడో మనం చూసామనుకోండి, మనల్ని నడిపించేవాడు ఒకడు ఉంటాడు. వాడు కనపడకపోతే మన కంటికి ఏం చేస్తామో గోక్కుని పక్క వెళ్ళిపోతూ ఉంటాం కదా. ఒక నాయకుడు పక్కకి వెళ్ళంగానే పనిచేసే దగ్గర సూపర్వైజర్ ఉంటాడు. ఆ సూపర్వైజర్ గౌక్కులో పక్కకి వెళ్ళాడు అనుకోండి, ఆఫీసులోకి వెళ్ళాడు అనుకోండి, ఆ పని చేసే వాళ్ళు ఏం చేస్తారు? ఆ పని చేయడం ఆపేసి కూర్చోవటమో ముచ్చటాడుకోవటమో ఇంకో ఏదో పని చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ చీమలకి అధిపతి లేడు, విచారణకర్త లేడు, నాయకుడు లేడు, రాజు లేడు, కానీ అవి క్రమము తప్పకుండా కష్టపడి వేసవిలో తమ ఆహారాన్ని కూర్చుకుంటాయి. ఎందుకంటే వేసవి అయిపోగానే ఏమొస్తుంది? వర్షం వస్తుంది కదా. వేసవి అయిపోగానే వర్షాకాలం అయిపోగానే చలికాలం వస్తుంది. ఈ శీతాకాలము చలికాలం అనేవి వచ్చినప్పుడు బయట ఉండలేము, వర్షం వచ్చినప్పుడు బయట ఉండలేము. అయితే ఆ ఎండాకాలం అన్నదే వాటికి అనుకూలమైనటువంటి ఒక సమయం. అందువల్లనే వేసవి కాలంలోనే ఎక్కువ పనిచేయాలని చెప్తున్నాడు. వేసవి కాలంలో చీమలు ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి. ఆ పనిచేస్తున్నప్పుడు అవి సమకూర్చుకుంటా ఉంటాయి. ఇదే సామెతలో మనం చూస్తూ ఉంటే 10వ అధ్యాయంలో 5వ వచనంలో మరొక మాట చెప్తా ఉన్నాడు. చూడండి, ఈ కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు అని చెప్తున్నాడు. ఏమన్నాడు? వేసవిలో కూర్చుకునేవాడు ఎలాంటి వాడట? వివేకము కలిగిన వాడు, బుద్ధి కలిగినటువంటి కుమారుడట. అదే కోతకాలంలో నిద్రించేవాడు సిగ్గుపరిచే కుమారుడట. కారణం ఏంటంటే వేసవి ఉన్నప్పుడు సమకూర్చుకుంటున్నాడు,
ఆ వేసవిలో ఎక్కువసేపు పని చేయగలుగుతాం, ఎక్కువసేపు వెలుగు ఉంటుంది, ఎక్కువసేపు బయట తిరగటానికి అనుకూలత ఉంటుంది. ఆ సమయంలో ఎక్కువగా పని చేయగలుగుతాం. అది వర్షాకాలం వచ్చినప్పుడు, శీతాకాలం వచ్చినప్పుడు ఎక్కువ వెలుతురు ఉండదు, ఎక్కువ పొద్దు ఉండదు అంటారు కదా. తొందరగా చీకటి పడిపోద్ది, తొందరగా మరి బయట ఉండకుండా ఉండేటువంటి వాతావరణం వస్తుంది. అయితే అలాంటి వాతావరణంలో కాకుండా వేసవిలో సమకూర్చుకునేవాడట బుద్ధి కలిగిన కుమారుడట. కోత సమయంలో నిద్రపోతా ఉంటాడట. కోత కోసినప్పుడు నిద్రపోతా ఉంటే ఏమవుద్ది? వాడు ఎలాంటి వాడట? సిగ్గుపరిచే కుమారుడట. కనుక సోమరుగా ఉంటే చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో అని చెప్తున్నాడు. ఒకవేళ మన జీవితాల్లో ఇబ్బంది కలిగించే దినాలు రావచ్చు, లేకపోతే మనం సమకూర్చుకోవడానికి అనుకూలమైనటువంటి దినాలు రావచ్చు, లేదంటే ఏదైనా అనారోగ్యం చేయొచ్చు కదా. ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటామో, ఎప్పుడు అనారోగ్యం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఇబ్బంది వస్తుందో, ఎప్పుడు ప్రమాదం వస్తుందో మనకి తెలియదు, ఎప్పుడు మనము అన్ని అనుకూలంగా ఉండే సమయాలు ఉంటాయో లేదో మనకి తెలియదు. కనుక ఇక్కడ జ్ఞాని చెప్తున్నట్లుగా మనం వేసవిలో చీమల్లాగా అవి కూర్చుకుంటాయి. ఇంకా మనం చూస్తూ ఉంటే చీమలు చిన్నవి కదా, అవి పనిచేయలు, అది అల్పమని అనుకుంటా ఉంటారు. కానీ శాస్త్రవేత్తలు వాటి గురించి స్టడీ చేసినప్పుడట అవి ఎంత జ్ఞానం కలిగినవయ్యా అంటే, ఆ పుట్ట లోపలికి తవ్వుకొని భూమిని పుట్టగడతాయి. ఆ పుట్టగట్టినప్పుడు ఆ పుట్టలో ఆహారాన్ని దాచుకోవడానికి కొన్ని గదులు ఉంటాయి, గుడ్లు పెట్టడానికి కొన్ని గదులు ఉంటాయి. ఆ గుడ్లు పెట్టిన తర్వాత వాటిని పిల్లలు అయినప్పుడు వాటిని పిల్లలు పెట్టడానికి ఆ గుడ్లలోంచి పిల్లలు తీసుకెళ్ళి మరొక గదిలో పెడతాయి, మరొక దగ్గర అవి జీవిస్తూ ఉంటాయి. ఇలాగా అనేక రకాల గదులు అందులో ఉంటాయి. ఒకతను ఏం చేశాడంటే ఆ చీమల పుట్ట ఎలా ఉంటుందో తెలుసుకుందామని చెప్పి ఆ ఖాళీగా ఉన్న చీమల పుట్టలో సీసాన్ని కరగబెట్టి ఆ పైన రంధ్రంలో గుండా పోశాడు. అవి పోసినప్పుడు ఏమైందంటే లోపలికి వెళ్తా ఉండే కొద్ది అది చివరి దాకా వెళ్ళిపోయింది. ఆ చివరి దాకా వెళ్ళిపోయిన తర్వాత దాన్ని అంతా తవ్వి బయటకు తీసి పెడితే అది శాస్త్రవేత్తల జ్ఞానానికి కూడా అందనటువంటి విధంగా ఒక ఆకారం తయారైంది. సన్న దారులు పక్కకి అటు చుట్టూ వ్యాపించున్నాయి. ఆ చివరిలో చాలా గదులు ఉండిపోయాయి. ఓ చెట్టు పైన చిన్నగా ఉండి కిందకు వచ్చేలాగేమవుద్ది, వెడల్పుగా వ్యాపించి ఉంటుంది. అలాగా వ్యాపించి దాని కాండం ఉంటుంది. అలాగ తిరగేసిన చెట్టు ఎలా ఉంటుందో అలాగుంటుంది దాని గూడంతా కూడా. ఎక్కడికక్కడ దాచిపెట్టుకొని అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. అందుకొరకే చీమలు అనేవి ఎలాంటివి అంటే అవి వివేకము, జ్ఞానము కలిగినటువంటివి. అవి స్వామనే కాదు, ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాయి. కనుక మనము కూడా దేవుని సన్నిధిలో ఒకవేళ అల్పమైన వారం కావచ్చేమో కానీ జ్ఞానం కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. రెండవది ఏం చెప్తున్నాడు? 26వ వచనం ఏమన్నాడు? చిన్న కుందేళ్ళు గురించి చెప్తున్నాడు. చిన్న కుందేలు. ఈ చిన్న కుందేలు కూడా ఏమన్నాడు? అవి బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. హల్లెలూయా. అవి కూడా చాలా చిన్న జీవులు. చిన్న కుందేలు. అది కుందేలు అంటేనే చిన్నది, దాంట్లో చిన్న కుందేలు అంటున్నాడు. మనందరం కుందేలను చూసాం. మనకు తెలిసిన కుందేలు ఏదయ్యా అంటే మహా అయితే చెవులు పట్టుకొని లేపితే ఒక అడుగు ఎత్తు కొడుకుంటుంది. ఇంకా పెద్ద కుందేళ్ళు ఉంటాయి, అవి 1.5-2 అడుగులు ఎత్తుంటాయి. బాగా అలా చెవులు పట్టుకొని పైకి లేపినప్పుడు బరువుగా ఉంటాయి. అవి 5 కేజీల వరకు ఉంటాయి. కొన్ని పెద్ద కుందేలు అంటారు దాన్ని. చిన్న కుందేలు అనేవి కేజీ కంటే తక్కువ బరువులో ఉండి అలా పైకి లేపినప్పుడు ఒక అడుగు ఎత్తులో ఉండి కూర్చుంటే 4 అంగుళాల్లో ఉండేటువంటి జీవులు, చిన్న జీవులు అవి. అయితే అవి ఏం చేస్తాయంట? కొండ బేటుల అందు, పేటు సందుల ఎందు అవి నివాసమును కల్పించుకోను అంటున్నాడు. అవి శక్తి లేనివే, అవి చీమల్లాగా బలహీనమైనవే. వాటి శరీరము పెద్దది కాదు, అవి బలము లేనివి. కానీ వ్యక్తిగతంగా వాటిని చూసినప్పుడు అవి ఏం చేస్తాయంట? చాలా తెలివిగా ఉంటాయి. వాటి తెలివి ఏదయ్యా అంటే భూమి మీద ఉంటే వేటాడుతూ ఉంటారు,
ఆకాశంలోకి వెళ్తే అక్కడ కూడా వేటాడితే ఏంటి? గద్దలు, రాబందులు, కొన్ని పక్షులు, ఇవన్నీ కూడా వేటాడుతూ ఉంటాయి. కుందేలు ఎక్కడ కనపడ్డా కానీ భూమి మీద ఉంటే జంతువులు వేటాడితే, ఆకాశంలో అంటే ఎత్తు స్థలాల్లో ఉంటే ఆకాశపు పక్షులు వేటాడతాయి. అందువల్ల ఏం చేస్తాయంటే అవి కింద తిరిగినప్పటికీ అవి పేటు సందులలో నివాసాన్ని కల్పించుకుంటే, ఏర్పాటు చేసుకుంటే ఉంది. పేటు సందులు అంటే ఎక్కడ ఉంటాయి? కొండల మీద ఉంటాయి కదా. కొండ మీద ఆ పగిలినటువంటి రాళ్ళు, పగిలినటువంటి బీటలు ఉంటాయి. ఆ బీటల్లో అవి దాక్కుంటాయట. ఆ బీటల్లో దాక్కున్నప్పుడు వాటిని ఎవరు ఏమీ చేయలేరు. ఎందుకంటే సన్న సందు, అది రాత్రి పగిలినటువంటి చిన్న సందులో దాక్కున్నప్పుడు వాటిలో చెయ్యి పెట్టి కూడా తీయలేనటువంటి పరిస్థితి. అలాంటి వాటిలో అవి దాక్కొని చాలా జాగ్రత్తగా ఉంటాయి. అవి మరి బలం లేకపోయినప్పుడు కూడా తెలివి కలిగి వేటు సందులందు లేదా కొండ సందులందు అవి దాక్కునేటువంటివి అని చెప్తున్నాను. సామెతల్లోనే 30వ అధ్యాయంలోనే 5వ వచనంలో ఒక మాట అంటున్నాడు చూడండి. దేవుని మాటలన్నీ కూడా పుటం వేయబడ్డాయి, అయినా సరే ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడమని చెప్తున్నాడు. ఆయన కేడమాట ఆశ్రయించాలి. అవి కొండలని ఆశ్రయిస్తాయి. కొండ సందుల్లో, పేటు సందుల్లో అవి ఆశ్రయిస్తాయి. అందుకని దావీదు చాలాసార్లు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, యెహోవా నాకు కొండ, కోట, నా దుర్గము, నా ఆశ్రయం అని చెప్తా ఉంటాడు. దేవుడు కొండగా ఉన్నాడు, ఆశ్రయంగా ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలంట? దేవుని ఆశ్రయించే వారంగా ఉండాలి. బలహీనం గనక, బలం లేదు గనక, చిన్న జీవులు కనుక మన జీవితాల్లో ఏం చేయాలి? బలమైన వాడిని ఆశ్రయించాలి. మనకు స్వతహాగా పోరాడే శక్తి లేదు, పోరాటాన్ని జయించగలిగే ఓపిక లేదు, దానికి తగ్గ పరిమాణం లేదు. కానీ మరొకరిని మనం ఆశ్రయించగలిగిన తెలివి కలిగి ఉండాలి అని చెప్తున్నాను. కారణం ఏంటంటే మనకి బలం లేదు, కానీ మనం ఎక్కడికి వెళ్తున్నాము? ఒక బలమైన వాడి దగ్గరికి వెళ్తున్నాం. తెలుసారి చెప్పాను కదా, బోయవాడను ఆ పక్షి కథ. ఆ బోయవాడు పక్షిని వేటాడుతూ ఉంటే అది తప్పించుకొని పారిపోయి ఒకరు శిబి చక్రవర్తి దగ్గర దాక్కుందండి. పౌరం చిన్నదే, అది చాలా చిన్న జీవే, కానీ అది ఎవరిని ఆశ్రయించింది? ఒక చక్రవర్తిని ఆశ్రయించింది, ఒక రాజును ఆశ్రయించింది, బలమైన వాడిని ఆశ్రయించింది. అలాగే మనం కూడా దేవుడు బలమైన వాడు, దావీదు చెప్పినట్టు ఆయన కొండ, కోట, ఆయన్ని మనం ఆశ్రయించాలి. ఆయన దగ్గరికి పారిపోవాలి. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనలో మనం దాక్కునే వారంగా ఉండాలి. అందుకనే ఇక్కడ సామెతలు ఏమన్నాడు? ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. ఆయన ఆశ్రయించే వారికి ఆయన కేడము. ఈ చిన్న కుందేలు ఏం చేస్తుందంటే, చిన్న కుందేలు పేటు సందులలో దాక్కుంటుంది. ఆ కొండ మీదకి పారిపోయి ఆ సందుల్లో దాక్కుంటుంది. దానికి అక్కడ క్షేమం ఉంటుంది అని చెప్తున్నాడు. అవి చిన్న జీవే, కానీ మిక్కిలి జ్ఞానం గలవే, మిక్కిలి జ్ఞానం గలవు. అవి ఇటు అటు తప్పించుకొని ఎలాగైతే కొండ ఎక్కితే ఆ సందులో దాక్కుంటే అక్కడ వాటిని ఎవడు కూడా ఏమీ చేయలేడు అని చెప్తున్నాడు. అందుకే దావీదే మాట్లాడుతూ కీర్తనలోనే 61వ కీర్తనలో మొదటి 3 వచనాల్లో జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. దేవా, నా మొర ఆలకించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణము తెల్లడిలగా ఊది గంతముల నుండి నీకు మొర్ర పెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము, నీవు నాకు ఆశ్రయముగా ఉన్నావు. ఏమన్నాడు? నీవు నాకు ఆశ్రయముగా ఉంటివని చెప్తున్నాడు. దేవా, ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకు నన్ను ఎక్కించు. నేను ఎక్కలేవు, కానీ నువ్వు ఎక్కించు ప్రభు అంటున్నాడు. నాకు బలం లేదు, కానీ నీవు నా బలమై ఉన్నావు. నాకు శక్తి లేదు, నువ్వు శక్తి అయి ఉన్నావు. నేను ఎక్కలేను, కానీ నువ్వు నన్ను ఎక్కించు అని దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు అక్కడ.
నీవు నాకు ఆశ్రయమై ఉన్నావు, నాకు దుర్గమై ఉన్నావు, నీవు నాకు బండై ఉన్నావు. అందుకనే పౌలు అంటాడు, ఆ బండ క్రీస్తే, ఆ బండ క్రీస్తే. ఆ బండ సందులో మనం దాగినట్లయితే మనకి ఏమీ ఎవరు కూడా చేయలేడు, ఎవరు కూడా ఏమీ చేయలేరు. కారణం ఏంటంటే ఆయన మనం భద్రపరిచాడు, ఆయన మనల్ని భద్రపరిచాడు. కనుక చిన్న కుందేలు ఎలాగైతే జ్ఞానము కలిగి ఉందో, ప్రమాదం, అపాయము, ఇబ్బంది వచ్చినప్పుడు వాటిలో చిక్కబడి తెలివి లేకుండా ఎరగా అయిపోకుండా బలమైనటువంటి దానిని, కాపాడగలిగిన దానిని, దానిలోంచి ఎవడు కూడా ఏమి చేయలేనటువంటి ఆశ్రయాన్ని ఆశ్రయిస్తుంది. అది ఆ ఆశ్రయం మనకు కూడా ఉన్నాడు. ఎవరయ్యా అంటే మన దేవుడు అని చెప్తున్నాడు. మన దేవుడే కొండగా, కోటగా, ఆశ్రయముగా. అందుకే దావీదేమన్నాడు, యెహోవా నీవే నా యొక్క దాగుచోటు, నీవే నా దాగుచోటు అని చెప్తున్నాడు. దేవుడు మనం దాక్కోటానికి ఒక ఆశ్రయ దుర్గముగా, దాగుచోటుగా ఉన్నాడు. అందుకని దేవుడు ఇశ్రాయేలుకి వాగ్దాన దేశాన్ని ఇచ్చినప్పుడు యోర్దాను నదికి యువతల 3, యోర్దాను నదికి అవతల 3 ఆశ్రయ పురాలు ఇచ్చాడు. ఎందుకంటే నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు, పొరపాటు జరిగినప్పుడు, నిన్ను చంపేవాడు వెంటాడుతున్నప్పుడు నువ్వేం చేయాలి? పరిగెత్తి ఆశ్రయపురంలో దాక్కోవాలి. అక్కడి నుంచి నిన్ను ఎవడు కూడా ఏమీ చేయలేడు. కనుక దేవుడు మనకి ఆశ్రయమై ఉన్నాడు, ఆయన కొండై ఉన్నాడు, మన కోటై ఉన్నాడు, మనం దాగు చోటై ఉన్నాడు. కనుక ఆ చిన్న కుందేళ్ళు వలె మనము ఆయనలో దాక్కోవటానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకనే అవి చిన్న జీవులే కానీ మిక్కిలి జ్ఞానం గలవి. ఆ జ్ఞానం మనం కలిగి ఉండాలి అని చెప్తా ఉన్నాను. మరొకటి 27వ వచనం చెప్తున్నాడు కదా, అవేంటంట, మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును అని జ్ఞాపకం చేస్తున్నాడు. మిడతలకి రాజు లేడు, కానీ అవన్నీ కూడా ఎలాగెళ్తాయట? లైన్గా వెళ్ళిపోతాయి, పంక్తులు తీరి వెళ్ళిపోతాయట. ఈ మిడతలకి రాజు లేనప్పటికీ అవి యుద్ధానికి వెళ్ళేటువంటివిగా ఉంటాయి. చాలా పర్యాయాలు బైబిల్లో మనకి మిడతలు అనేవి నాశనం చేయడానికి వచ్చాయి. మిడతలు అనేవి దేవుని తీర్పునే చూపించేవి. మిడతలు అనేవి ఒక్కసారి అవి చూసినట్లయితే దండుగా వస్తూ ఉంటాయి, దండుగా వస్తాయి అవి. గతంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో మిడతల దండులు వచ్చినాయి. ఆ మిడతల దండులు వచ్చినప్పుడు ఏం చేస్తుంది తెలుసా? రాత్రికి రాత్రే కొన్ని వేల లక్షల ఎకరాలు తినేసింది ఒక రాత్రి. ఈ రాత్రి సాయంకాలానికి కనపడ్డాయట. రాత్రి కల్లా ఏమైపోయింది తెలుసా? కొన్ని వేల లక్షల ఎకరాలు కనపడకుండా పోయినాయి, అంతగా తినేసినాయి. అవి నాశనం చేయడానికి వచ్చాయి. అయితే వాటికి రాజు లేడు, కానీ ఎలా వెళ్తాయంట? పంక్తులు తీరి వెళ్తాయి, లైన్గా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా గుంపుగా వెళ్తూ ఉంటాయి. మనం కూడా దేవునితో సహవాసంలో ఉండి, దేవునితో సన్నిహితంగా ఉండి, సంఘముతో మనము గుంపుగా ఉండాలని చెప్తున్నాడు. ఒంటరిగా వెళ్తే మిడతలు ఏం చేస్తారు? అదే ఒంటరిగా వచ్చి వాలిందనుకో పొలాల మీద, వెంటనే దాన్ని ఏదో ఒకటి తీసుకొని కొట్టి చంపుతారు. అయితే మందు కొడతారు, లేకపోతే ఏదో చేతిలో దేందో దాన్ని తీసుకొని దాన్ని కొడితే చచ్చిపోతుంది. అదే గుంపుగా వచ్చినప్పుడు వాటిని ఏమి చేయలేరు. దేవుడు కూడా ఐగుప్తు దేశంలో ఏం పంపించాడు? మిడతలు పంపించాడు, మిడతలు పంపించాడు. నాశనం చేసిన, పంటను తినేసింది, ఏమీ కనపడకుండా సంపూర్తిగా నిర్మూలన చేసినాయి. అలాగే యావేలు గ్రంథంలో కూడా మొదటి అధ్యాయంలో 4వ వచనం మనం చూసినప్పుడు అక్కడ మిడతల గురించి మనకు రాస్తా చెప్తా ఉంటాడు. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని
పసర పురుగులు తినేసి అని చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? 4 రకాల తెగుళ్ళు వచ్చి అక్కడ ఏమైపోయిందంటే ముందు ఏంటన్నా ముందు గొంగళ పురుగులు తినేసినాయట. గొంగళ పురుగులు తిన్నాక మిడతలు వచ్చి తినేసినాయట. మిడతలే నిర్మూలన చేసేసినాయి. మిడతలు తిన్న తర్వాత పసర పురుగులు, గొంగళ పురుగులాగా ఉంటాయి పసర పురుగు కూడా. కనుక ఇక్కడ మిడతలు అనేవి సమూహంగా అవి వెళ్తూ ఉంటాయి. అవి సమూహంగా వెళ్తూ మాత్రమే కాదు కానీ నాశనాన్ని తీసుకుని వచ్చేవిగా మనకు కనపడతా ఉంటాయి. అవి నాశనాన్ని తీసుకొని వచ్చి అవేం చేస్తాయంటే నిర్మూలన చేస్తూ ఉంటాయి. సమస్తము కూడా అవి కనపడకుండా చేసేవిగా ఉంటాయి. అందుకొరకే మనము కూడా కలిసి ఉండేటువంటి వారంగా ఉండాలి. ఐక్యత అనేది మన జీవితాల్లో ఉండాలని చెప్తున్నాడు దేవుని పిల్లలంగా. కీర్తన 133లో ఏమన్నాడు? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని చెప్తా వచ్చాం. సహోదరులు ఐక్యత కలిగి ఉంటాం ఎంతో మేలు, ఎంతో మనోహరం అంటున్నాడు. అక్కడేం రాస్తున్నాడు? ఇంకా అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు ఎగతారిన పరిమళ తైలము వలె ఉండును అని జ్ఞాపకం చేస్తున్నాం. అది పరిమళ తైలము లాగా ఉంటుందట. అంటే అది సువాసననిచ్చేది. తల మీద పోయబడింది. తల మీద పోయబడింది ఏదయ్యా అంటే అది అభిషేకించేది. ఆ అభిషేకం అనేది తల మీద పోయబడుతుంది. అది తల మీద నుంచి కారి ముఖం మీదుగా గడ్డం మీదుగా కారి అహరోనికి ఆ గడ్డం మీద నుంచి కారినాక అంగీ మీద పడి అంగీ అంచుల వరకు కూడా అది దిగజారిందట. అంటే తల మీద పోసినటువంటి ఆ యొక్క సువాసన శరీరం అంతా కూడా చూపించుకుంటా, శరీరం అంతా కూడా సువాసనతో నింపుకుంటా అది చివరి వరకు కింద వరకు వెళ్ళిందట. కనుక ఐక్యత అనేది అది చాలా మంచిదని చెప్తున్నాడు. ఐక్యత అనేది మన జీవితాల్లో మనకి ఆశీర్వాదాన్ని ఇచ్చేది. ఐక్యత అనేది మన జీవితాల్లో మేలును కలిగించేది. అది మన జీవితాల్లో మనకి సువాసన ఇచ్చేదని చెప్తున్నాడు. అందువలన ఐక్యత అనేది మనకి చాలా బలమైనదిగా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఆ ఐక్యత సువాసన ఇచ్చేది. ఐక్యత మన జీవితాల్లో ఆనందాన్ని ఇచ్చేది. ఐక్యత అనేది దేవునికి మహిమనిచ్చేది. దేవునికి మహిమనిచ్చేది. అలాగన మనం ఐక్యత కలిగి ఉండాలి. మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఐక్యత కలిగి దేవుణ్ణి మహింపరిచేట్లుగా జ్ఞానంతో ఉండాలి. జ్ఞానం లేకపోతే ఐక్యత అనేది ఉండదు. మూర్ఖుడు ఏం చేస్తా ఉంటాడట? విభేదాలు పెట్టేవాడుగా ఉంటాడు. మూర్ఖుడు విభేదాలు పెడతాడు. కానీ జ్ఞానము కలిగిన వాడు ఏం చేస్తాడు? ఆ యొక్క కలహాన్ని వానుపుతాడు. ఆ తర్వాత 4వ చిన్న జీవి గురించి చెప్తున్నాడు. ఏమన్నాడు? 28వ వచనంలో పల్లిని నువ్వు చేతితో పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములో అదే ఉండును అని చెప్తున్నావు. పల్లి అనేది కూడా చిన్నజీవే కదా. పల్లి చిన్నజీవి, చాలా అల్పమైన జీవి. అది కూడా మనం అలా కొట్టగానే తగిలితే వెంటనే కిందపడి చచ్చిపోద్ది, శరీరం ఊడిపోతుంది. అదే తగలకుండా శబ్దం తెలియగానే ఏమవుతుంది? బర్రన పారిపోతూ ఉంటుంది. అయితే అది కూడా చాలా తెలియగలిగినదే. దాన్ని మనం చేత్తో పట్టుకోవచ్చు అంటున్నాడు. అయినప్పటికీ అది రాజుల గృహములో ఉండేదిగా ఉంటది. రాజుల గృహంలో బళ్ళు మన నెలలో ఎక్కడ పడితే అక్కడ కనపడతా ఉంటాయి. మనం వాటిని కొట్టి తరుగుతూ ఉంటాం. మనకే బల్లి అంటే అసహ్యం కదా. రాజులకి ఇంకా ప్రమాదకరం అది. ఎందుకంటే ఎక్కడ తినే తిండిలో పడిపోద్దని భయం. ఎందుకంటే శత్రువులు ఎక్కువ ఉంటారు. అయినప్పటికీ కూడా రాజుల గృహములో కూడా బల్లి అది నివాసం ఉంటుంది. ఎందుకనంటే దేని జ్ఞానం గురించి చెప్తాను. ఎందుకంటే
రాజులు అనేటువంటి వారు ఉన్నతమైన వారు. మనము ఎంత తక్కువ వారిగా ఉన్నప్పటికీ ఉన్నతమైన వారితో మనం ఉండాలంటున్నాడు. మనకి దేవుడు ఉన్నతమైన వాడు, దేవుడు గొప్పవాడు, ఆయన ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు అయినటువంటి వాడు. మన జీవితాలు అల్పమైనటువంటి వారమే. మన జీవితాల్లో మనం అసహించుకున్నటువంటి వారం అయి ఉండొచ్చేమో, కానీ మనము దేవునితో ఉండేటువంటి భాగ్యం మనం కలిగి ఉండాలని కోరుతా ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో మనం జీవించాలని కోరుతా ఉన్నాడు. రాజులు గృహంలో అది నివాసం చేస్తూ ఉంటుందంటే మనము కూడా దేవుని యొక్క ఇంటిలో జీవించాలి. అందుకనే దేవుడు దావీదు కూడా కోరుకున్నాడు, వరం కోరుకున్నాట దేవుని దగ్గర. ఏమని కోరుకున్నాట? నేను దేవుని యొక్క ఒక వరం అడుగుతున్నాను, అదేమనగా దేవుని యొక్క నివాసములో నా జీవిత కాలం అంతా కూడా నేను ఉండాలని కోరుకుంటున్నాను. దేవుని యొక్క గుడారములో, దేవుని యొక్క మందిరములో నా జీవిత కాలం అంతా నేను నివాసం చేయాలని కోరుకుంటాను. ఎంత గొప్ప వరాన్ని కోరుకున్నాడు, ఎంత గొప్ప ఆశ కలుగున్నాడు ఆయన. మనం దేవా నాకు బాగా ఆస్తి నాయన, నాకు బాగా సంపద నాయన, లేకపోతే నాకు బాగా బలమే నాయన అని మనం అడుగుతూ ఉంటాం. కానీ దావీదు అడుగుతున్నాడు, నా జీవిత కాలమంతా నేను దేవుని యొక్క గుడారములో నివాసం చేయాలని కోరుకుంటున్నాను. నేను దేవుడిని ఒక వరం అడుగుతున్నాను, కోరిక అడుగుతున్నాను. దేవుని యొక్క ఇంటిలో నివాసం చేయాలి, దేవునితో పాటు నివాసం చేయాలి. ఆయనతో పాటు నివాసం చేశామంటే మన జీవితాలకి ఆశీర్వాదం కలుగుతుంది. ఆయనతో పాటు మనం నివాసం చేస్తామంటే మనకి గొప్ప మేలు కలుగుతుందని చెప్తున్నాడు. మేలు కలుగుతుంది. కనుక మనము దేవుడు ప్రభు అయినటువంటి, రాజుల రాజు, ప్రభుల ప్రభువుగా ఉన్నటువంటి ఆయనతో మనం ఉండాలి. అందుకని దేవుడు కూడా యోహాను సువార్తలో ప్రభు వారు యేసుక్రీస్తు వారు ఏం జ్ఞాపకం చేశారు? నా తండ్రి అంట అనేక నివాసాలు ఉన్నాయి, నేను త్వరగా వెళ్ళి మీ కొరకు అక్కడ స్థలాన్ని సిద్ధపరుస్తాను. ఇక్కడే మనం దిక్కులేని వాడమే, ఇక్కడే మనం దరిద్రులమే, ఇక్కడే మనల్ని పెంట కుప్పలో నుంచి పైకి లేవనెత్తాడు. ఇక్కడ మనం దేనికి పనికిరాని వాళ్ళంగా ఉంటే ప్రభు చెప్తున్నాడు కదా, నేను నా తండ్రి అంటే అనేక నివాసాలు ఉన్నాయి కాబట్టి నేను మీకంటే ముందెళ్ళి అక్కడ నేను మీ కొరకు నివాసాలను ఏర్పాటు చేస్తానని చెప్తున్నాను. నేను అక్కడికి వెళ్ళి మీ కొరకు నివాసాలను ఏర్పాటు చేస్తాను. ఆ నివాసములో మనం ఉండటానికి ఇష్టపడాలి. ఈ లోకంలో ఎక్కడ పడితే అక్కడ ఉండటానికి ఇష్టపడతా ఉంటారు చాలా మంది. పాకలో ఉండటానికి ఇష్టపడరు, ఎందుకంటే పక్కనే కొంచెం పెద్దలు కట్టుకోగానే అందులోకి వెళ్ళిపోయి ఇది పనికిరాదంటారు. దానికంటే కొంచెం పెద్దది ఉందనుకోండి, అందులోకి వెళ్తే ఇది కూడా పనికిరాదంటారు. మానవ జీవితంలో ఎలా ఉంటుందంటే అలాంటి పరిస్థితి. కానీ మనము ఎక్కడో ఉన్నటువంటి వారిని దేవుడు తనతో నివాసం చేయటానికి ఆయన గొప్ప అవకాశాన్ని కలిగించాడు. దానిని మనం వాడుకోవాలి, దానిని మనం కలిగి ఉండాలి, దానిని మన జీవితాల్లో అవకాశంగా దేవునితో ఉండేటువంటి ఆ భాగ్యాన్ని మనం ఎంచుకోవాలి. ఈ యొక్క జీవుల్లో బల్లి కూడా జ్ఞానం కలిగింది అని చెప్తున్నాను. ఆ బల్లి చిన్నదే, కానీ అది జ్ఞానం కలిగినటువంటిది. ఆ బల్లి తన యొక్క జీవితంలో అక్కడ ఉండదగింది కాదు, కానీ ఆ అవకాశాన్ని అది పొందింది. మనం కూడా దేవునితో ఉండదగిన వారం కాదు, దేవుని ఇంటిలో నివాసం చేయదగిన వారం కాదు, అర్హులం కాదు మనం. ఎందుకని పేతురు చెప్పినట్టుగా ఏర్పాటు చేయబడినటువంటి వారం, ఎన్నిక లేనటువంటి వారం మనం, ప్రజలుగా కానటువంటి వారం మనం, చీకటిలో ఉన్నటువంటి వారం మనం. కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఇప్పుడు ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకొని వచ్చాడు. అలాగే ఇంకా తన యొక్క ప్రజలుగా చేశాడు, ఎన్నిక చేయబడిన వారుగా చేశాడు, రాజులుగా, యాజక
సమూహంగా చేసి ఆయన ఇంటిలో మనం నివాసం ఉండడానికి అవకాశాన్ని దేవుడు కలిగిస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ జ్ఞాని రాజు అయిన ఆగూరు చెప్పినటువంటి మాటల్లో భూమి మీద 4 చిన్న జీవులు ఉన్నాయి. అవి మనుషులు ఎవరు కూడా వాటిని లెక్కించరు, కానీ అవి చాలా మిక్కిలి తెలివిగలవి అని చెప్పి ఆ జ్ఞానము ఆ మనము కూడా కలిగినటువంటి వారమై చీమల వలె స్వామలతనం లేకుండా మనం వేసవిలో సమకూర్చుకోవాలి, సమయం ఉన్నప్పుడు సమకూర్చుకోవాలి. అలాగే చిన్న కుందేళ్ళలాగా బలం లేనప్పటికీ బలము కలిగినటువంటి దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం చేరాలి. పేటు సందులలో ఆ పర్వతాల మీద ఉన్నటువంటి ఆ బొండ సందుల్లో మనము చేరాలి, దాక్కోవాలని చెప్తున్నాడు. దేవుల్లో మనం దాక్కోవాలని చెప్తున్నాడు. మిడతలు అవి రాజులైనప్పటికీ చిన్న జీవులైనప్పటికీ అవి ఒక్కసారిగా పడ్డాయంటే నాశనం చేసేటువంటి ఆ యుద్ధ జీవుల్లాగుంటాయి. అవి కూడా నాయకుడు లేకపోయినప్పటికీ, రాజు లేకపోయినప్పటికీ పంక్తులు తీరి అవి వెళ్తా ఉంటాయి. కనుక రాజులు లేని, నాయకుడు లేని చిన్న జీవులైనటువంటి ఆ మిడతలు ఎలాగ పంక్తులు తీరి ఉన్నాయో మనము కూడా దేవుని సన్నిధిలో అలాగే క్రమాన్ని పాటించే వారంగా మనం ఉండాలి. చివరగా బలుల్లాగా రాజుల గృహంలో ఉండే అవకాశాన్ని పొందింది. అసహించుకోబడేవి, బయటికి తోలివేయబడేవి, కానీ రాజుల గృహాల్లో ఉంటున్నాయి. మనము అసహించబడ్డాం, తోలివేయబడ్డాం, కానీ రాజుల రాజు ప్రభుల ప్రభు అయినటువంటి ఆ దేవుని యొక్క నివాసములో మనం ఉండటానికి దేవుడు మనకి అవకాశాన్ని కలిగింది. ఆ అవకాశాన్ని మనము కలిగినటువంటి వారమై ప్రభు సన్నిధిలో దేవుని మహింపరుస్తూ ఆ చిన్న జీవుల వలె మనం జాగ్రత్తగా ఉండాలి అని మీకు తెలుసు. చిన్న చీమల్లాగా, చిన్న కుందేళ్ళలాగా, విడతల్లాగా, బల్లుల్లాగా జ్ఞానాన్ని కలిగి, మిక్కిలి జ్ఞానాన్ని కలిగి మనం నడిచినట్లయితే దేవునికి మహిమ, మనందరికీ ఆశీర్వాదం కలుగుతుంది. అలాంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించేట్టుగా అందరం కూడా తలలో ఉంచి ప్రార్థన చేసుకుని, తలలో ఉంచి ప్రార్థన